గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి పట్టుబడింది. పూరి తిరుపతి ఎక్స్‌ప్రెస్ లో భారీగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని అందిన సమాచారం మేరకు శనివారం తెనాలి రైల్వే స్టేషన్లో 3వ నంబర్ ప్లాట్‌ఫామ్ పై ఉన్న A1 కోచ్‌లో జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 4 బ్యాగుల్లో ఉన్న 23 కేజీల గంజాయిని గుర్తించారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సమక్షంలో రైల్వే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటాద్రి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారు తప్పించుకున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు వెంటనే గుంటూరు జీఆర్పీ డిఎస్పీ గారు అకేశ్వరరావు సారు ఆధ్వర్యంలో నేను మా తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గారు వారి టీము, ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు వారి టీము పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో A1 కోచ్లో 7, 8, 9, 10 బోగీల్లో 4 బ్యాగులు, వాటిలో 23 ప్యాకెట్లు ఉన్న గంజాయి, సుమారు 23 కేజీల గంజా అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్లో సోదా నిర్వహించి ఈ యొక్క గంజా ప్యాకెట్ని సీజ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో. ఇక ముందు కూడా ఈ రైల్వేలో ట్రైన్స్ ద్వారా గంజా మరియు అక్రమ మత్తు పదార్థాలు రవాణాను కఠినంగా వాటిని అదుపు చేస్తాము. అదేవిధంగా రాబోయే సమ్మర్లో ఎండాకాలం దొంగతనాలు కానీ, చైన్ స్నాచ్లు కానీ, ఏదైనా ఇతర రాష్ట్రాల గ్యాంగులు వీటి మీద కూడా మరి మా ఐజీ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద వర్కౌట్ చేస్తున్నాము. దొంగతనాలు అదుపు చేయవలసిందిగా ఐజీ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఇక ముందు కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన అన్ని